ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా నిగ్వా గ్రామ పంచాయతీ కార్యదర్శి సింధూజ ఇంద్రమ్మ ఇళ్ల బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుందని లబ్ధిదారులు ఆరోపించారు. గ్రామానికి చెందిన ఇద్దరి దగ్గర చెరో 20,000 తీసుకుని లొకేషన్ మార్పు చేశారని మండిపడ్డారు. పాత స్థలంలో కాకుండా కొత్త స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఇక డబ్బులకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఇల్లు బిల్లు రాకుండా తమని వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అక్కడ ఇల్లు తీసినాం సార్. అటు తీసినాం అయితే ఆడ జాగసాలక ఇటు మళ్ళీ ప్లాట్ కొనుక్కున్నాం. మళ్ళీ మొగ్గేస్తా అన్నది. మొగ్గు వేయదలిగి అట్లా జాగా బదిలీ అదలిగి 20 ఏళ్ళు కావాలా అని అన్నది. సింధుజ మేడం మా గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం. మా ఆయన ఆమె చేతి కిందని పని చేస్తాడు. అయితే మాకు సర్లకు ఇట్లా పైసలు కావాలా అని అన్నది. 20 రూపాయలు తీసుకున్నది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పట్టపగలు ఘరానా చోరీ జరిగింది.